సెక్యులర్ ఈ పదం వినే ఉంటారు కదా. హిందువులను చేతగాని వాళ్ళగా మార్చడానికి ఉపయోగించే ఒక పదం సెక్యులర్. ఒక క్రిస్టియన్ గా బతుకుతాడు. క్రిస్టియన్ లో ఒక సెక్యులర్ అనే పదం అనేది ఎప్పుడు యూజ్ అవ్వదు. ఒక ముస్లిం కూడా ముస్లిం లాగానే బతుకుతాడు. వాళ్ళ జాతిలో ఎప్పుడు సెక్యులర్ అనే పదం ఎప్పుడు ఉండదు. బట్ ఒక హిందువులలో మాత్రమే సెక్యులర్ అనే పదం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు హిందుత్వాన్ని నాశనం చేయడానికి ఉపయోగించిన ఒక పెద్ద వెపన్ సెక్యులర్. ఈ సెక్యులర్ అని హిందువులోకి చొచ్చుకుపోవడం కారణం ఏంటి తెలుసా? భారతదేశ చరిత్రను, భారతదేశాన్ని, భారతీయ పౌరుల్ని, హిందుత్వాన్ని నాశనం చేయడానికి యూజ్ చేసిన ఒకే ఒక వెపన్ మన పాఠ్య పుస్తకాల్లో రాసి మరీ మనల్ని నాశనం చేసిర్రు. అదేంటో తెలుసా? భిన్నత్వంలో ఏకత్వం. తొక్కలో భిన్నత్వంలో ఏకత్వం. ఎక్కడుంది భిన్నత్వంలో ఏకత్వం చెప్పండి? హిందువులకు మాత్రమే ఏదైనా సరే చట్టాన్ని పెట్టి అణిచివేయడానికి యూజ్ చేసింది. భారతదేశ గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తుంటారు. ఎందుకుంది భిన్నత్వంలో ఏకత్వం? ఎక్కడుంది భిన్నత్వంలో ఏకత్వం? ఎందుకు ఈ భిన్నత్వంలో ఏకత్వం? అణచడానికా? మమ్మల్ని మార్చడానికా? మీరే ఆలోచించండి ఒకసారి. ఇలాంటివన్నీ పెట్టేసి బుక్లలో రాసేసి చిన్నప్పటి నుంచెల్లే మన ఏదైనా సనాతన ధర్మం ఉందో, మన హిందూ ధర్మం ఉందో, దాన్ని వేళ్లతో సహా పెకిలించడానికి, నాశనం చేయడానికి ఉపయోగించిన పదం ఏదైతే ఉందో భిన్నత్వంలో ఏకత్వం. దీనివల్లనే చాలా హిందువులు సెక్యులర్గా మారిపోయారు. మీరే ఒకసారి ఆలోచించండి భారతీయులారా. జై సనాతనం, జై శ్రీరామ్.